అయితే ఇన్ని రోజులు ఒక 10 ఇయర్స్ నుంచి పబ్లిక్‌కి బీఆర్ఎస్ మీద ఓకే. చేసింది గదా! ఇన్ని రోజులు చాలింకా. ఇంకో పార్టీకి మనం ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అనంటే, ఆ ఛాన్స్ ఇచ్చే ప్రభుత్వము అంతకుముందు ఏం చేసింది? ఇప్పుడు మనం అనుకునే ఆ పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి గదా! లేకుండా ఏం లేదు. ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ గాదు. కొత్తగా పుట్టుకొస్తే అవును. వాళ్ళు కొత్త సిద్ధాంతము, కొత్త పార్టీ, కొత్త మేనిఫెస్టో వాళ్ళకొక అవకాశం ఇద్దాం అనుకోవచ్చు. వాళ్ళు 60 ఏళ్ల నుంచి పాలించిన చరిత్ర ఉంది గదా! అప్పటినుంచి చేసిన ఏమున్నాయి? ఏం లేవు? అనేది కూడా ప్రజలు ఆలోచించాలి గదా! అదొకటి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏండ్ల పాటు నిజంగానే ఈ 10 ఏండ్లలో ఏం చేయలేదు. చాలా అసమర్థంగా ఉంది పాలన అంటే ఓకే. ఈ 10 ఏండ్లలో మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేటట్టు చేశాం. మనది కొత్త రాష్ట్రం అయినప్పటికీ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇటువంటి ప్రభుత్వం మాకుంటే బావుంటది. ఇటువంటి అభివృద్ధి మాకు జరిగితే బావుంటది. రహదారుల అభివృద్ధి గావచ్చు, కరెంటు విషయంలో గావచ్చు, తాగునీరు విషయంలో గావచ్చు. లేదు మహిళలకు ఈ కళ్యాణ లక్ష్మి పథకం లాంటివి కావచ్చు, కేసీఆర్ కిట్టు అంటే ప్రసవాల సంఖ్య ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత పెరిగినాయి అనే విషయాలు కావచ్చు. ఇలా అనేక వ్యవసాయంలో పంజాబును దాటి ఈరోజు వరిధాన్యం విషయంలో కావచ్చు. ఇలా అనేక విషయాల్లో పక్క రాష్ట్రాలు సైతము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు బలంగా పనిచేస్తున్నారని నమ్మిన పార్టీ ఇది. ఇప్పుడు ఏదైతే ఇంకొకరికి అవకాశం ఇద్దాము అనుకుంటున్నారని మీరు అంటున్న పార్టీలు 60 ఏండ్లుగా ఆల్రెడీ పాలించిరు. మిగతా రాష్ట్రాల్లో పాలిస్తున్నారు. ఆ పాలన ఎలా ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉంది? కంపేర్ చేసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దాన్ని చూసుకొని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో ఓట్లు లేదు ఎలక్షన్లు, రాజకీయ వ్యవస్థ కొన్ని ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుసు. అవి పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకోలేం. మెజారిటీ ప్రజలు 80% ప్రజలు చాలా విషయాలను ఆలోచించకుండా అనేక ప్రలోభాలకు లొంగుతున్నారనేది అది అందరికీ తెలుసు. మనం బయటికి మాట్లాడుకోలేకపోతున్నాం. కాబట్టి విషయాలను బేరీజ్ చేసుకుంటే, విషయాలను మాట్లాడుకుంటే ఏవన్నా చిన్న చిన్న తప్పిదాలు తప్పితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలతో పోలిస్తే చాలా బలంగా పనిచేస్తుంది. వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. 60 ఏళ్ళు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ వ్యక్తులు, ఆ పార్టీలు ఎలా స్పందించారు, ఎలా ఉంది అన్న సంగతి తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు అన్న సంగతి తెలుసు. ఇవన్నీ తెలుసు.